ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు పద్మపురాణంలోని సృష్టి యొక్క క్రమం గురించి తెలుసుకుందాము. పరబ్రహ్మ స్వరూపుని వలన జ్ఞానంతో కూడిన చీకటి పుట్టింది. 5 పర్వతాలతో కూడిన అవిద్య జన్మించింది. దీనినే మాయా అంటారు. దీని వలన మహత్సర్గ, భూతసర్గ, త్వక్కు అను 3 ఇంద్రియ సర్గములు పుట్టాయి. బ్రహ్మదేవుని ఆలోచనల నుండి స్థావరము, జంగమము, తిర్యంసర్గము, దేవసర్గము, వాక్సర్గమన 5 సర్గములు పుట్టాయి. ఈ 5 సర్గములను వైఖారీ సర్గములు అంటారు. ప్రకృతి నుండి జన్మించిన 3 ఇంద్రియ సర్గములు, ఈ 5 వైఖారీ సర్గములు కలిసి కౌమార సర్గము జన్మించినది. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క సృష్టి 9 రకాలుగా ఉన్నది. రాత్రి, పగలు, పితృదేవతలు, గంధర్వులు, అప్సరసలు, పశువులు, పక్షులు, జంతువులు, ఔషధులు, లతలు, చరాచర భూతజాలమును సృష్టించెను. తర్వాత వేదములు, స్థావరము, జంగమము, తిర్యన్సర్గము, దేవసర్గము మొదలైనవన్నీ ఏర్పడినవి. బ్రహ్మ ముందుగా మరీచి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, శక్షుడు, అత్రి, వశిష్ఠుడను 9 మందిని తన మానసపుత్రులుగా సృష్టించాడు. వారందరూ వివాహాలు చేసుకొని తమ తమ వంశాలను వృద్ధి చేసి ఆదిత్యులు, దానవులు, నాగులు, గోవులు, చెట్లు, యక్షులు, పక్షులు, దైత్యులు మొదలైన అనేక రకాల జాతులను ఏర్పరచారు అని సృష్టిక్రమాన్ని తెలియజేశాడు. పులస్త్యుడు భీష్మునికి స్వయంభువ మనువు వంశం గురించి వివరించాడు. భీష్మ, స్వయంభువ మనువు పుత్రుడైన ఉత్తానపాదునికి సునీతి, సురుచి అనే 2 భార్యలున్నారు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే కుమారులు కలిగారు. ఒకసారి ధ్రువుడు తండ్రి తొడపై కూర్చోబోతే పినతల్లి సురుచి అతనిని ఆపి నీకా అర్హత లేదన్నది. అప్పుడు ధ్రువుడు తల్లి సునీతి సలహాతో విష్ణువు గురించి తపస్సు చేసి ఆకాశములో సుస్థిర స్థానం పొందాడు. ఉత్తముడు తర్వాత మనువయ్యాడు అని పులస్త్యుడు భీష్ముడికి 14 మన్వంతరాలను తెలిపాడు. మొదటి మనువు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిచుడు, 3వ మనువు పేరు ఉత్తముడు, 4వ మనువు పేరు తామసుడు, 5వ మనువు పేరు రైవతుడు, 6వ మనువు చక్షుకుడు, 7వ మనువు అనగా ప్రస్తుత మనువు పేరు వైవస్వతుడు, 8వ మనువు పేరు సావర్ణి, 9వ మనువు పేరు మేరు సావర్ణి లేక దక్ష సావర్ణి అంటారు, 10వ మనువు ధర్మ సావర్ణి, 11వ మనువు భావ సావర్ణి లేదా రుద్ర సావర్ణి, 12వ మనువు రీత సావర్ణి, 13వ మనువు రౌచ్యుడు, 14వ మనువు పేరు భౌత్యుడు. పులస్త్యుడు భీష్మునితో భూమికి పృథ్వీ అని పేరు వచ్చుటకు కారణమైన పృథువు గురించి చెబుతాను అని పృథువు యొక్క వృత్తాంతాన్ని తెలిపాడు. రేపటి వీడియోలో పృథువు యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః.